తెలివి. భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఓడగ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమన్నా నంబర్స్ కి కాల్ చేయండి. స్క్రీన్ మీద నంబర్స్ కి కాల్ చేయండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా గురుగారితో మీరు మాట్లాడవచ్చు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ. ఒక రాజుగారు బాగా బద్దగస్తుడు, పని పాట ఏమి చేయడు. రాజులకి మామూలుగానే పని ఉండదు, తినడం పడుకోవడం. ఈయన కొంచెం అందులో కొంచెం ఎక్కువ. నచ్చినవి తినడం, పడుకోవడం, లేవడం, ఈ మంచి ఒక ఇదనమాట బద్దగస్తుడు. ఆ మామూలుగా బద్దగస్తులకి అయితే ఇంకో రకంగా ఉంటుంది ఇంట్లో. వీళ్ళకి ఏముంది, రాజులకి ఈ బద్ధకం వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు. నష్టపోతే ప్రజలు నష్టపోతారు, పరిపాలన ఏమి ఉండదు. కాబట్టి రాజు దగ్గరికి ఎవరు ఏ కష్టంతో వచ్చినా ఈ బద్ధకంతో లేసేవాడు కాదు. ఆడు మళ్ళీ రమ్మను, లేకపోతే తర్వాత చూద్దాం, ఆడు ఏడు పేడవమను, ఇలాంటి సమాధానాలు లోపల నుంచి వచ్చేవి. నచ్చినవి బాగా తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఏ పని చేయకుండా కూర్చోవడం, లేస్తే అవి ఇవి చూడడం, అంతే. ఇలా కొంతకాలం అయ్యేటప్పటికి బరువు పెరగసాగాడు. అంతే కదా జనరల్గా జరిగేది, దీన్ని ఎవడు ఆపలేడు. అది బాగా బరువు పెరుగుతున్నాడు. ఆ పెరిగి ఈయనకి బలం పుంజుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు. అది బలం కాదు, వాపు అని తెలిసేటప్పటికి పెరిగింది, ఇంకా పెరిగింది. బలానికి వాపుకి చాలా తేడా ఉంటుంది. సో ఇది బలం కాదు, ఇది వాపు. ఆ వాపు ఎంత పెరిగిందంటే తను కంట్రోల్ చేసుకోలేనంత వరకు, ఆ కంట్రోలే కాదు తను కదపలేని వరకు, తనకు కదవలేకపోవడమే కాదు తను మోసుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఇక స్థూలకాయం బాగా పెరిగిపోయింది. అప్పుడు వైద్యం చేయించుకోవాలని ఆలోచన వచ్చింది. వైద్యులను సంప్రదించాడు. ఏమవుద్ది, ఆ ఫ్యాట్ని కొయ్యగలవు. ఆ ప్రయత్నం అందరూ చేశారు. రాజవైద్యుల కంటే మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ చేశారు, రాజవైద్యులు కూడా చేశారు. ఎక్కడ ఏం ఉపయోగం లేకపోయింది. ఏం ఉపయోగం లేకుండా అలా పెరుగుతూనే ఉన్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే ప్రాణానికి ప్రమాదం అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఒకవైపు లోపల భయం ఏర్పడింది, చనిపోతాడేమో అని. ఎవరు చూస్తే మందు ఇవ్వట్లేదు, ఇచ్చిన మందు పనిచేయట్లేదు. సరే కొంతకాలానికి ఒక వైద్యుడు కబురు చేస్తాడు. ఒక ఋషిగా, ఒక ముని, ఒక సాధువు కబురు చేసి, నా దగ్గర ఉంది, నేను మందు ఇస్తాను, 40 రోజులు వాడితే 40 రోజులు వాడితే మందు ప్రభావం ఉంటుంది అని చెప్తాడు. సరే రాజుకి చాలా సంతోషం అనిపిస్తుంది 40 రోజులు వాడితే. బట్ కండిషన్ పెడతాడు ఆ సాధువు, నేను అరణ్యంలోనే ఉంటాను, నేను ప్యాలెస్కి రాను, రాజుగారు రథాల మీద రాకూడదు, నేను ఒక తాడు ఇస్తాను, అది చేతికి కట్టుకోవాలి, అక్కడ బయలుదేరే ముందు చేతికి కట్టుకొని నా దగ్గరికి వచ్చి ఆ తాడు ఇప్పాలి, నేను ఇక్కడ ఔషధం ఇస్తాను, అది తీసుకొని మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కట్టుకోవాలి, నడిచే బైవాక్ అక్కడ ఒక తాడు కట్టుకోవాలి, నా దగ్గర రావాలి, ఔషధం ఇస్తాను, ఇది తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ గుర్ర బగ్గీలు, రథాలు ఏమి ఎక్కడానికి వీల్లేదు అని చెప్తాడు. సరే రాజు ఇది విన్న తర్వాత, ఇదేంటి వాడిక్కడ రాకుండా నేను వెళ్ళడం ఏంటి, అంత అహంకారం వాడికి, రమ్మనండి. ఆయన రాడు స్వామి, మనకు అవసరం అయితే మనమే వెళ్ళాలి రాజుగారు, ఆ స్వామి రాడు, ఆయన అడవిలోంచి కదలడు, మనకు అవసరం అనుకుంటే మనం వెళ్ళడం, ఒకవేళ మీరు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చినా నాకేం తెలియదు, నేను ఇవ్వనంటాడు. మనం ఏం చేస్తాం అంటే ముందు బతకాలి, ప్రాణభయం ఉంటుంది కదా, ముందు బతకాలి. ఆ బతకాలి అనేటువంటిది ఏదైనా చేపిస్తుంది. మనమే లేకపోతే అధికారం ఉండదు, ఏముండదు కదా. సరే ముందు 40 రోజులు అదేమిటో చూద్దాం అనుకుంటాడు. అనుకొని ఏదో తాడు ఏదో పంపిస్తాడు, అది కట్టుకుంటాడు. ఆయన అక్కడి నుంచి నడక మొదలెడతాడు. అడవిలో ఆశ్రమం వరకు చాలా కష్టపడి వెళ్తాడు. వెనక్కి వీళ్ళు కూడా వస్తారు, మనం ఉంటారు కదా, రాజుని వదిలేరు కదా, పరివారం మొత్తం. ఈయన నడిస్తే అందరు నడవడం. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక లిక్విడ్ ఇస్తున్నాడు. లిక్విడ్ ఇస్తుంటే ఆ లిక్విడ్ తీసుకొని వచ్చేస్తున్నాడు. రోజు ఇలా జరుగుతుంది. 40 రోజులు అయిన తర్వాత ఆ రాజుగారు అడుగుతాడు అక్కడ తాగుతూ, ఏంటిది అసలు, ఏం మంది ఇది, అసలు ఏం మంత్రం ఇలా వేశావు, ఇంత తగ్గాను బరువు, ఏం జరిగింది, మా రాజవైద్యులకు కూడా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నీ వరకు రావడానికి నాకు అవసరం ఉండదు, మాటికి వాళ్ళే సరి చేసేస్తారు, ఏంటి వైద్యం అంటాడు. మహారాజా ఏం మంత్రము కాదు, ఇది మందు కాదు, ఏమీ లేదు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు 40 రోజులు మీతో ఇటు నుంచి అటు నుంచి నడిపించాను, చాలా కష్టపడి మీరు నడిచారు కాదనకుండా, చనిపోతాడేమో భయం, ఆ భయం నడిపిస్తుంది. ఈ 40 రోజులు అయ్యేటప్పటికి
ఎప్పుడు నడవని వాడు కంటిన్యూగా అడవి వరకు, అడవి నుంచి ఇంటి వరకు నడుస్తూనే ఉంటే ఏమవుద్ది? ఆ కొవ్వు కరెక్ట్ ఏమవుతుంది? ఎప్పుడూ లేనాడు కదా. మొత్తానికి తగ్గింది ఏమీ లేదు. నేను ప్లెయిన్ వాటర్ మాత్రమే ఇచ్చాను, ఫ్లేవర్ మార్చి అంతే వాటర్కి. దాని టేస్ట్ మార్చి మామూలు నీళ్ళు ఇచ్చాను అంతే. తాడేదో మీకు నడుస్తాము అన్న అనుమానం రాకుండా, నిన్న నడిపిస్తున్నాడు అన్న అనుమానం రాకుండా కాన్సన్ట్రేషన్ అటు పెట్టాను అంతే. మీకు ఏ డౌట్ రాకుండా. తాడు ఏమీ లేదు, ఈ నీళ్లు ఏమీ లేదు, ఉన్నది మొత్తం మీరే. అంతే. సో మీరే. ఇది మనకేం చెప్తుందంటే, ఈ కథ మనకేం చెప్తుందంటే, దేనికి షార్ట్ కట్స్ ఉండవు, ఏ విజయానికి షార్ట్ కట్స్ మంత్రాలు ఏమీ ఉండవు. ఏది చేసినా మనమే చేయాలి. రెండోది ఏంటంటే, కష్టపడితే ఫలితాలు వస్తాయి. కష్టపడితే ఫలితాలు వస్తాయి. మూడోది ఏం తెలియజేస్తుందంటే, మొత్తం నీలోనే ఉంది, ఎక్కడ లేదు, మొత్తము నీలోనే ఉంది. వేమన కూడా ఇదే చెప్తాడు. కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్లో చెప్పిన విషయం అంతా కూడా, కార్ల్ మార్క్స్ చెప్పిందంతా కూడా వేమన గారు మూడే ముక్కల్లో చెప్తాడు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వమ్ము తానవును, విశ్వదాభిరామ వినురవేమను. శ్రమములోన పుట్టి సర్వమ్ము తానవును, భూమిలోన పుట్టు భూసారమెల్ల, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టి సర్వమ్ము తానవును. ఆయన చెప్పిన దాస్ క్యాపిటల్ మొత్తం 3 ముక్కల్లో చెప్పాడు వేమన గారు. మొత్తం శ్రమలోనే ఉంది అని కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో 3 ముక్కలు. సో కాబట్టి అంతా మనలోనే ఉంటుంది, ఏదైనా మనలోనే. షార్ట్ కట్స్ ఏమీ ఉండవు, షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. మీరు కష్టపడండి, భగవంతుడి మీద అంటే కర్మ మనం చెయ్యాలి, భారం ఆయన మీద వేయాలి. మనం నమ్మకంతో ధైర్యంతో చేయాలి, భారం భగవంతుడి మీద పెట్టాలి అంతే. ఆయన్ని చూసుకుంటాడు ఇంకా. రైట్, బాగుంది స్టోరీ. గురుగారు కాల్స్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. హలో, మా అబ్బాయి పేరండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? చెప్పండి. హలో, 27 27 4 1998. ఓకే, 27/4. అవునండి. 1900 సోమవారం నాడండి, మండే. అవునండి. ఎంతమంది పిల్లలండి? ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు, అంటే ఆదివారం అమావాస్య అయితే పుట్టింది సోమవారం నాడు. అవునండి. ఇది మీనరాశి. ఈ అబ్బాయి ఎక్కడండి? విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ అబ్బాయికి. ఉదయం 6:45 సార్ చూసాను సార్, అబ్రాడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి సార్, ఇద్దరు. హలో సార్, ఏదో అడుగుతున్నారు మీరు సార్. ఉదయం టైమింగ్ 6 గంటలు. విన్నాను. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశి. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశి. అది ఆ రోజు పాడ్యమి, అలాగే ఇది సోమవారం, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఈ అబ్బాయికి మీ రివర్సన్ రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలా అని ఏది పడితే అది వేయకండి. రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. జాగ్రత్త. రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు. ప్రవళిక. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. అమ్మా ప్రవళిక, నమస్తే గురుగారు. నమస్కారం. ఎంత బాగుందో కదమ్మా పేరు. రైట్. డేట్ ఆఫ్ బర్త్ 28/10 అక్టోబర్ 1997 అండి. ఏమిటమ్మా ప్రవళిక, ఎప్పుడైంది మ్యారేజ్? 2023లో. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. అవునండి. పిల్లలమ్మా? ఇంకా లేదండి. అలాగే ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బాహుళ ద్వాదశి. ఇది కన్యారాశి. అమ్మ ఒక్క రుద్రాక్ష అమ్మ, వీలైతే ఈ 12 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ
ద్వాదశముఖి 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మ. ఇది అంటే కంఠం నుంచి హృదయం మధ్యలో కానీ అంటే శరీరానికి తాకే విధంగా, ఇక్కడ ఈ భుజానికి కానీ మణికట్టుకి కానీ శరీరానికి తాకే విధంగా నీకు ఎక్కడ వీలైతే ఈ 3 ప్లేసుల్లో అది వేసుకొని చూడమ్మా. ఈ 2 రుద్రాక్షల్లో ఏదో ఒకటి. ఇది వచ్చిన తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు, నువ్వు ఊహించని మంచి ఫలితము చూడడానికి ఈ స్పిరిచువల్ ప్రాపర్టీతో నీకు వస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో మేడం. అమ్మ చెప్పండి, మీ పేరు? జమున మేడం, పాప పేరు, నా కూతురు పేరు. మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. చందన అమ్మాయి పేరు. జమున. జమున. జమున అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 2000 సంవత్సరం గురువు గారు, డిసెంబర్ 28. 28 డిసెంబర్ 2000. 2000. 2000. గురువు గారు. సోమవారం నాడు పుట్టింది. గురువు గారు. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ, ధనుస్సు రాశి. అమ్మ ఈ అమ్మాయి ఏం చేస్తోంది? అదే చదువు అయిపోయింది గురువు గారు, జాబ్ కోసం చూస్తుంది, ఎక్కడ జాబ్ దొరకలేదు. ఏం చదువుకుందమ్మా అమ్మాయి? డిగ్రీ అయిపోయింది గురువు గారు, కోర్స్ చేసింది. డిగ్రీ ఏమిటి? డిగ్రీ అవ్వడం ఏమిటి? డిగ్రీ పూర్తి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా అమ్మా? లేదు గురువు గారు, చదువులో ఏమి జాబ్ రాలేదు. చదువు అయితే పూర్తిగా అంటే ఇప్పుడు 25 ఇయర్స్. ఓకే ఓకే, డిగ్రీతో ఆపేశారు. డిగ్రీతో ఆపేసాను గురువు గారు. ఇది జావా అని ఇది కోర్సులు చేస్తారు. అదే కంప్యూటర్ కోర్సెస్ చేస్తారు. రైట్ అమ్మా. ఒక రుద్రాక్ష 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ, నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా ధరించమని చెప్పండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆ విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. శుభం. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం రేపే విజయవాడ. సో మధ్యాహ్నం వరకే ఉంటాను, అర్థం చేసుకోండి. వేరు వేరు ఫోన్లోంచో వేరు వేరు వ్యక్తుల ద్వారానో ఒకే ఇంటి నుంచి 2-3 అలా చేయించకండి. సో మిగిలిన వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది. ఇదేమి ఎమర్జెన్సీ అయితే కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడైనా చూడవచ్చు. నాకు సమయం ఇస్తే బాగా చూస్తానని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు సంఖ్య కాదు, సమయం ఇవ్వండి. నేను మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేసి చెప్పగలుగుతాను. మీకు జాతకంలో ఏం అవకాశం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది, చాలా డీటెయిల్గా నేను మీతో డిస్కస్ చేస్తాను. అలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి అంటే మాత్రం మీరు ఎక్కువ పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్కటి చేయించండి. అలాగే హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఈ సంస్థకి దగ్గరగా అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా అంటే అది బెంగళూరు కావచ్చు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా ఒక దగ్గరగా ఉన్న సంస్థ ఆఫీస్కి మీరు వెళ్ళినట్టయితే, అంటే సపోజ్ రాజమండ్రి మీరు వెళ్ళారు, రాజమండ్రి వెళితే రాజమండ్రి కార్యాలయంలో ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ ఉంటుంది. ఇటు నా రూమ్లో నేను కూర్చుంటాను. ఎదురుబదురుగా మనం మాట్లాడుకునే 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు విజయవాడలో కలవాలని నన్ను అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇక హైదరాబాద్ శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో
హలో అమ్మా చెప్పండి మీ పేరు? కనకదుర్గారాణి అండి. ఓకే అమ్మా మాట్లాడండి గురుగారు. ఏమిటమ్మా కనకదుర్గా రాణి? అవునమ్మా, గురుగారు నమస్తే. అదేనా పేరు? బాగుంది బాగుంది. బాబుకి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. ఇవ్వండి అమ్మా. 20/5/99. ఉద్యోగం అబ్బాయి గురించి చెప్పండి సార్. ఏం చదువుకున్నాడమ్మా అబ్బాయి? ఎంఎస్ అయిపోయిందండి యుఎస్ లో జాబ్ కోసం సార్. ఎక్కడ యుఎస్ లో? అమ్మా గురువారం అరిజోనా స్టేట్ అండి. అమ్మా అరిజోనా స్టేట్. అరిజోనా స్టేట్ అవును సార్, అవును సార్. అరిజోనా స్టేట్ అంటారు. ఇది గురువారం. గురువారం సార్, గురువారం. అలాగే చెప్పండి. ఇది షష్ఠి శుక్లపక్షము, కర్కాటక రాశి. ఓ ఇది సింహరాశి వచ్చిన తర్వాత పుట్టాడమ్మా అబ్బాయి. మఖా నక్షత్రము. రైట్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక బాబేనండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నాము. అది ఏంటి సక్సెస్ ఒక్క అవ్వదు. రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము వైజాగ్ దగ్గర సీనియర్ అని మీ ఫోన్ కోసం చాలా వెయిటింగ్, చాలా నెలల నుంచి. సీలేరా పీలేరా? సీలేరు. ఎందుకంటే పీలేరు ఇక్కడ ఉంటుంది చిత్తూరులో, సీలేరు ఇటు ఉంటుంది. సీలేరు సి. రైట్. అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేయండి అమ్మా. వీలైతే 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. మీరు విశాఖపట్నం వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అది దగ్గర. నేను 20వ తారీఖు అక్కడే ఉంటాను. వచ్చేవారు. ఓకే. సో ఇంకొక వారం రోజుల దూరంలోనే ఉన్నాను కాబట్టి ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అవకాశం ఉంటే, టైం ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. రైట్ అమ్మా. వేయడానికి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి అవసరం. శుభం. ఓకే గురుగారు. సో మనం ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన ఉంటే ఏదైనా సాధించగలుగుతామా? కాన్ఫిడెన్స్ ఉంటుందా మనలో? సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. మన సంకల్పం సరైనదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు అంటారు. ఇప్పుడు ఉత్సుకత, అది ఏముంటుంది, ఆ పట్టుదల అనేది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్. ఒక చిన్న కథ చెప్తాను. ఈ పదాలు మనం కంటే ఒక చిన్న కథ చెప్తాం. కథ చెప్తే రీచ్ అవుద్ది. సో మామూలుగా అర్జునుడు ఆ ప్రాక్టీస్ చేసే ప్లేస్కి వాళ్ళ గురువు గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు ఇంటి దగ్గర లేడు. కొంచెం వెనక పక్కన అశ్వత్థామ ప్రాక్టీస్ చేస్తున్నాడు. గురుకులంలోనే అర్జునుడు ఉంటున్నాడు. అక్కడే బస, అక్కడ అన్ని పిల్లలందరూ అక్కడే ఉంటారు కదా. వెనక పక్క ఏదో సౌండ్స్ వస్తుంటే వెళ్ళాడు అర్జునుడు. వెళితే చూస్తే అప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని బాణాలు వేస్తున్నాడు అశ్వత్థామ. కళ్ళకి గంతలు కట్టుకొని బాణాలు వేస్తుంటే, ఇది ఎవరు నేర్పారు నీకు అశ్వత్థామ? నాకు కూడా నేర్పు అంటాడు. అంటే లేదు లేదు, నాకు మా నాన్న ఏమి నేర్పలేదు. అంటే నేర్పింది ద్రోణుడే. ఎవరు నేర్పుతారు? ద్రోణుడికి కొడుకుకి నేర్పించాలని. అర్జునుడి కంటే అంటే ఎంత ఇదైనా శిష్యుడే, కొడుకే కదా. సార్ నేర్పిస్తూ ఉంటే లేదు లేదు నాకు తెలియదు పొమ్మంటాడు. కళ్ళకి గంతలు కట్టుకొని కానీ చీకట్లో కానీ బాణం వేయడం ఎలాగా అని ఆలోచిస్తాడు. ఏదో ట్రిక్ ఉంది దీనికి. గురువుగారు నాకు నేర్పలా, కొడుక్కి నేర్పుతున్నాడు. ఏదో ట్రిక్ ఉంది, ఎలా నేర్చుకోవాలని అర్జునుడు చాలా తపన పడిపోయి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అశ్వత్థామ గురుకులంలో అందరికీ, పని వాళ్ళందరికీ చెప్తాడు, జాగ్రత్త, ఎప్పుడైనా సాయంత్రం పూట అన్నం పెట్టినప్పుడు అర్జునుడికి దీపాలు లేకుండా పెట్టొద్దు, అసలు వెలుగులోనే పెట్టండి, దీపాలు లేనప్పుడు అన్నం పెట్టొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సరే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు భోజనం చేస్తూ ఉంటే ఇదే ఆలోచిస్తుంటాడు. ఇక తనకు అదే ఆలోచన కదా, ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. ఎవరికైనా ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. అది ఆ బర్నింగ్ డిజైర్ అర్జునుడిలో అతన్ని తపన కాల్ చేస్తుంది అతన్ని, ఎలా అని. సరే ఒకరోజు అలాగే రాత్రిపూట భోజనం చేస్తూ ఉండగా గాలి బాగా ఎక్కువగా వీస్తుంది. ఆ గాలి వీచినప్పుడు అన్నీ నూనె దీపాలు కదా, అప్పుడు ఇప్పుడేం కరెంటు దీపాలు కాదు కదా, ఆరిపోతుంటే అదేమీ గమనించలా. ఇప్పుడు తన దృష్టి అంతా ఎలా ఒకటి పక్క భోజనం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు.
కరెంటు అదే దీపాలు పోయినప్పుడు కూడా తనకు తెలియకుండా నోటి దగ్గరికి వెళ్తుంది. తింటున్నాడు 2 సార్లు వెళ్ళేసరికి ఫ్లాష్ వెలిగేసింది. అంటే మన కాన్సన్ట్రేషనే మెయిన్. ఇక్కడ మన ప్రయత్నం లేకుండానే నేను తినేస్తున్నాను. అవును. అది నేను పలానా ప్లేస్లో పెట్టాలి అనే ఆలోచన ఏమి లేదు. నాకు తెలియకుండా అప్రయత్నంగా అసంకల్పితంగా అక్కడ నా ప్రయత్నం ఏమీ లేదు, అది వెళ్ళిపోతుంది నోట్లోకి. అంటే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. అది చేస్తే చీకట్లో కూడా మనం బాణం వేయచ్చు అని చెప్పి అనుకొని గురువు ప్రమేయం లేకుండా అశ్వత్థామ చెప్పకపోయినా నెక్స్ట్ డే చీకట్లో బాణం వేయడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కాన్సన్ట్రేషన్, దాన్ని తీక్షణంగా చూడడం, కళ్ళు మూసుకున్న అదే కనబడేటట్టు మొత్తం కేంద్రీకరించడం, దాన్ని తీక్షణంగా చూడడం, కళ్ళు మూసుకోవడం, దాన్నే కళ్ళు మూసుకొని కూడా చూడగలగడం ప్రాక్టీస్ చేసి ఆ చీకట్లో. అలాగే అర్జునుడు ఇవన్నీ కూడా ఆ విధంగానే నేర్చుకున్నాడు. అది శబ్దభేది కానీ, అంటే శబ్దాన్ని భేదించేది, గురువు దగ్గర కాకుండా శబ్దాన్ని భేదించేది. అలాగే అగ్నిలో ఉండేది భేదించేది. ఇలా రకరకాలుగా స్వయంగా నేర్చుకున్నాడు అంటారు. అలాగే సవ్యసాచ్యాన్ని 2 చేతులతో బాణం వేయడం, ఇవన్నీ గురువు దగ్గర నేర్చుకోలేదు అర్జునుడు. పట్టుదల అంటే ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉంటే ఏదైనా సాధ్యం. 2 చేతులతో బాణం వేయడం కూడా తను నేర్పలేదంట, అర్జునుడే నేర్చుకున్నాడు. కాబట్టి మనం అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనలో పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల మనం ఎలా అన్నా సాధించాలన్న తపన ఉండాలి. అదే అనుకున్నాం కదా, అది డిజైర్, బర్నింగ్ డిజైర్ కావాలి. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. నా పేరు సరస్వతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ్. ఎంత మంచి పేరమ్మా, అమ్మవారి పేరు. థ్యాంక్ యూ. చదువుల తల్లి చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 12 మేడం. 12వ తారీఖు 10వ నెల 92. 92 అమ్మా. అవును సార్. వచ్చాయి వాళ్ళని. ఏమిటమ్మా, ఎంతమంది పిల్లలమ్మా? 3 సార్. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు సార్. పిల్లలు స్కూల్లో చదువుతున్నారా? చదువుతున్నాను సార్. మీ వారేం చేస్తున్నారమ్మా? డ్రైవింగ్ ఫీల్డ్ సార్. నువ్వు పౌర్ణమి రోజు సోమవారం పుట్టినట్టు తెలుసా? ఆ రోజు పున్నమి రోజు. పౌర్ణమి అని తెలియదు సార్, సోమవారం అని తెలుసు. తెలుసుకో. అయితే నువ్వు పుట్టింది భరణి నక్షత్రము, మేషరాశి, సోమవారము, అది పౌర్ణమి. నువ్వు వేసుకోవడానికమ్మా ఒక 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ, నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, ఒక రక్షణ కవచంగా ఉంటుంది. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము కూడా నీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అమ్మ. ఈ ఏది వీలైతే సరస్వతి అవి ధరించమ్మా. 2 శుభం. మనోవాంఛాపల సిద్ధిరస్తు తదాస్తు. రైట్ గురుగారు, మంచి విషయాలు నేటి కార్యక్రమంలో పంచుకున్నాము. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899996.